సినిమా స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్స్ మీద ఖర్చీఫ్ వేసుకున్నా అదే డేట్కి థియేటర్లకు వస్తుందన్న గ్యారంటీ ఉండట్లేదు. తీరా రిలీజ్కి వారం రోజుల ముందు కూడా డేట్స్ మార్చేసుకుంటున్నారు మేకర్స్. కొంతమంది అయితే ఎన్ని సినిమాలున్నా అదే డేట్కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇలా విశ్వక్ కోసం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నదెవరు? అజిత్కి పోటీనిస్తున్న మరో తమిళ స్టార్ హీరో ఎవరు? పోటీ పడుతున్నారు. రిలీజ్ డేట్ అదే కావాలని కొంతమంది పోటీ పడుతూ ఉంటే ఎందుకులే కలెక్షన్లలో కాంప్రమైజ్ అవ్వడమని కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ కోసం కిరణ్ అబ్బవరం రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ లైలా మూవీ ఫిబ్రవరి 14న డేట్ అనౌన్స్ చేశారు. అదే రోజు కిరణ్ అబ్బవరం దిల్రుబా కూడా రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇద్దరు చిన్న హీరోలే. ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే మార్కెట్ స్పేస్ ఉంది. నిజానికి లేటెస్ట్ సక్సెస్ ని బట్టి చూస్తే విశ్వక్ కంటే కిరణ్ అబ్బవరంకే కాస్త ఎక్కువ మార్కెట్ ఉందని సినిమా కలెక్షన్లు ప్రూవ్ చేశాయి. ఇక విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం పట్టం లేదు. మరి అలాంటి టైంలో ఇద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఇబ్బంది అనుకున్నారో లేక ఎవరో ఒకరి సినిమానే రిలీజ్ అవ్వాలనుకున్నారో కానీ కిరణ్ అబ్బవరం మాత్రం దిల్రుబా సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొత్త డేట్ ఇవ్వకపోయినా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. కిరణ్ అబ్బవరం విశ్వక్ సేన్ ఇద్దరిలో ఒకరి సినిమానే రిలీజ్ అవ్వాలని కాంప్రమైజ్ అయి కిరణ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. అయితే తమిళ్లో మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అజిత్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంటే ధనుష్ కూడా తన అప్కమింగ్ మూవీని అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ఇచ్చారు. అజిత్ తన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు డేట్ గతంలోనే ఇచ్చారు. అజిత్ ఆల్రెడీ బరిలో ఉన్న ధనుష్ మాత్రం తన అప్కమింగ్ మూవీ ఇడ్లీ కడైని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ఈ శనివారం అనౌన్స్ చేశారు. నిత్యా మీనన్, ధనుష్, అరుణ్ విజయ్ లీడ్ రోల్స్ లో ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇడ్లీ కడై పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్ ఎప్పుడో అని ఆలోచిస్తున్న టైంలోనే అజిత్ కి పోటీగా రిలీజ్ డేట్ ఇవ్వడంతో షాక్ అవుతున్నారు ఆడియన్స్. మరి ఈ ఇద్దరిలో లాస్ట్ కి ఎవరు కాంప్రమైజ్ అవుతారో లేక ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్.